ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు కూడా చనిపోయారు. మరికొంతమంది జవాన్లకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగింది ఈ ఘటన. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ ఏడాది బీజాపూర్లో ఇప్పటివరకు 56 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. చాలా పెద్ద సంఖ్య ఇది. 31 మంది మావోయిస్టులు కాల్పుల్లో హతమయ్యారు. మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది జవాన్లకు గాయాలయ్యాయి. వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి ఈ ఎన్కౌంటర్ గురించి మరింత సమాచారం తీసుకుందాం. మహాత్మా, ఛత్తీస్గఢ్ లో ఈ మధ్య కాలంలో వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. 31 మంది మావోయిస్టులు హతమయ్యారంటే ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్. సో ఏమంటున్నారు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు నేతలు కానీ? ఎగ్జాక్ట్లీ, ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్. ఇది వరకు జరిగిన ఎన్కౌంటర్లలో ఒక ఘటనలో ఏకంగా 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాని తర్వాత జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 31 మృతదేహాలను పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు. బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇంకా అక్కడ కూంబింగ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అంటూ కూడా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. పోలీసు కి సంబంధించి 3 బృందాలు, అంటే ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇంకొకటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, వీరితో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కి చెందిన కోబ్రా బెటాలియన్, ఈ 3 బృందాలు సంయుక్తంగా కలిపి చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్కడ మావోయిస్టులు బిజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తారసపడ్డారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరికి ఎదురు కాల్పులు సంభవించాయి. ఆ కాల్పుల్లో మావోయిస్టుల వైపున పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఇటు పోలీసు వైపుల నుంచి కూడా 2 జవాన్లు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. మరికొంతమంది తీవ్రంగా బుల్లెట్ గాయాల పాలయ్యారు. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నట్లుగా అధికార వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ప్రస్తుతం బిజాపూర్ జిల్లాలోనే ఈ ఒక్క ఏడాదిలోనే, అంటే 2025 ప్రారంభమైన తర్వాతనే 4 ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ 4 ఇన్సిడెంట్స్ లో 56 మంది దాకా, అంటే ఇవాళ ఇన్సిడెంట్స్ తో కూడా కలుపుకొని 56 మంది. రైట్ మహాత్మా, అది ఎన్కౌంటర్ కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్కౌంటర్స్ లో ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టులు హతమయ్యారు అంటే ఏ స్థాయిలో అక్కడ కూంబింగ్ నిర్వహించారు పోలీసులు అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది జవాన్లకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 31 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. మరికొంతమంది జవాన్లకి కూడా ఈ ఘటనలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగింది ఈ ఘటన.